నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 ఏ దేశాల మధ్య జరుగుతోంది? భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సెకండ్ ఎడిషన్ కొనసాగుతోంది. ఈ నెల 30 వరకు సాగే ఈ డ్రిల్స్ లో ఇరు పక్షాల బలగాలు పాల్గొంటున్నాయి. భారత్ తరపున మెకనైజ్డ్ ఇన్ఫంట్రీ రెజిమెంట్ కు చెందిన 45 మంది జవాన్లు పాల్గొంటున్నారు. మిషన్ ప్లానింగ్, హెలిబోర్న్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్ మొదలైన వాటిపై డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇక మొదటిది, పార్లమెంట్లో శాంతి బిల్లుకు ఆమోదం. అణురంగంలోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన శాంతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు పెరుగుతాయని కేంద్రం పేర్కొంది. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 స్థానంలో కేంద్రం ఈ సస్టైనబుల్, హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్లును తీసుకువచ్చింది. ఇక రెండవది, హురున్ రిచ్ లిస్ట్ లో జొమాటో ఫౌండర్ టాప్. హురున్ రిచ్ లిస్ట్ రిలీజ్ చేసిన సెల్ఫ్ మేడ్ ఆంటర్ప్రెన్యూర్స్ జాబితాలో జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ టాప్ లో నిలిచారు. డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణన్ దమానిని దీపేందర్ ఈ ఏడాది వెనక్కి నెట్టారు. జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ వాల్యూ ఈ ఏడాది 27% పెరగడంతో మొత్తం సంపద 3.2 లక్షల కోట్లకు పెరిగింది. ఇక మూడో స్థానంలో ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మూడో స్థానంలో నిలిచారు. ఇక మూడవది, భారత్కు బ్రిక్స్ ప్రెసిడెన్సీ. భారత్ మరోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహించనుంది. ఇటీవల జరిగిన 4వ బ్రిక్స్ షెర్పాస్ మీటింగ్ లో బ్రెజిల్ భారత్కు అధ్యక్షత బాధ్యతలను అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు బ్రెజిల్ అధ్యక్షత కొనసాగనుండగా 2026 జనవరి 1 నుంచి భారత్ చేతికి పగ్గాలు అందుతాయి. వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ సమావేశాలు, నిర్ణయాలు భారత్ నేతృత్వంలో జరుగుతాయి. ఇక నాలుగవది, బ్లూబర్డ్ శాటిలైట్ ను లాంచ్ చేయనున్న ఇస్రో. హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ LVM-3 ను భారత్ ఈ నెల 24న ప్రయోగించనుంది. దీని ద్వారా యుఎస్ కు చెందిన కమర్షియల్ శాటిలైట్ బ్లూబర్డ్ ను లాంచ్ చేయనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ మిషన్ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. డైరెక్టర్ టు స్మార్ట్ ఫోన్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ కోసం ఈ శాటిలైట్ ను లాంచ్ చేస్తున్నారు. ఇక ఐదవది, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా జార్ఖండ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా జార్ఖండ్ నిలిచింది. హర్యానాతో జరిగిన ఫైనల్లో 69 పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్లో జార్ఖండ్ 3 వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేశీయ T20 ఫార్మాట్ క్రికెట్లో ఇంత భారీ స్కోర్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భర్తీ చేసిన కొత్త బిల్లు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.